బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో సినిమా అంటేనే అంచనాలు ఒక రేంజ్‌కి పెరుగుతాయి. ఎందుకంటే టాలీవుడ్‌లో వీళ్ళిద్దరి ట్రాక్ రికార్డ్ అలాంటిదే. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటికే 3 సినిమాలు రాగా ఇవి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అవే 'సింహ', 'లెజెండ్', 'అఖండ'. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 4వ సినిమానే 'అఖండ 2 తాండవం'. వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ 25నే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్న రకరకాల కారణాలతో వాయిదా పడింది. డిసెంబర్ 5న విడుదల చేయాలనుకుంటే ఊహించని పరిణామంతోటి బ్రేకులు పడిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు డిసెంబర్ 11 రాత్రి ప్రీమియర్ షోతోటి 'అఖండ 2' సినిమా విడుదలైంది. 'అఖండ 2' సినిమా అంతా కూడా దేవుడు నమ్మకాల చుట్టూనే తిరుగుతుంది. ఇండియాను దెబ్బకొట్టాలంటే ముందు చేయాల్సింది భారతీయులు బలంగా నమ్మే దేవుడిపై నమ్మకాన్ని దెబ్బకొట్టాలని చూస్తారు. ఇందుకు దేశంలోని కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు శత్రు దేశాలతో చేతులు కలుపుతారు. అందరూ కలిసి రకరకాల ప్లాన్స్ వేస్తారు. మాస్టర్ ప్లాన్ కింద మహాకుంభమేళాను టార్గెట్‌గా చేసుకొని తమ ప్లాన్‌ను ఇంప్లిమెంట్ చేయాలని చూస్తారు. శత్రు దేశాలతో కలిసి దేశంలోని రాజకీయ నాయకులు వేసిన ప్లాన్‌ను అడ్డుకోవడానికి అఖండ చేసిన పోరాటమే ఈ మూవీ. అఖండలో లాగానే అఖండ 2లో కూడా బాలకృష్ణ 2 పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా అంతా ఎక్కువ శాతం శివుడు పూనిన అఖండ పాత్రధారి చుట్టూనే తిరుగుతుంది. ఇందులో అసలు సిసలు అఖండ తాండవం అంటే సెకండ్ హాఫ్‌లోనే ఉంటుందని చెప్పొచ్చు. అఖండ 2 సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది నందమూరి బాలకృష్ణ వన్ మ్యాన్ షో. హీరోయిన్ సంయుక్త మీనన్‌కు ఒక పాట తప్ప ఇందులో ఆమెకు పెద్దగా ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కలేదనే చెప్పొచ్చు. ఈ సినిమాలో ఉండటానికి భారీ తారాగణమే ఉన్నా కూడా సినిమా కథ అంతా కూడా నందమూరి బాలకృష్ణ, కబీర్ దుహాన్ సింగ్, సర్వదమన్ బెనర్జీ, స్వస్థ చటర్జీ, ఆది పినిశెట్టిల చుట్టూనే తిరుగుతుంది ఎక్కువ శాతం. ఆది పినిశెట్టి నేత్ర పాత్రలో సెకండ్ హాఫ్‌లోనే కనిపించినా కూడా ఉన్నంతసేపు ఆయన పాత్ర మంచి ప్రభావం చూపిస్తుంది. నెగెటివ్ రోల్‌లో ఆది పినిశెట్టి తన నటనతోటి ప్రేక్షకులను భయపెట్టాడనే చెప్పొచ్చు. అఖండ 2 సినిమాకి ప్రధాన బలాలంటే అఘోరా పాత్రలో బాలకృష్ణ నటనతో పాటు పవర్‌ఫుల్ సంభాషణలు. అక్కడక్కడ పొలిటికల్ టచ్ ఇచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా టచ్ చేసే ప్రయత్నం చేశారు. సినిమా అంతా ఎక్కువ భాగం హైందవ ధర్మం, సనాతన ధర్మం చుట్టూనే తిరుగుతుంది. లొకేషన్‌తో పాటు టేకింగ్‌లో కూడా ఎక్కడా రాజీ పడకుండా గ్రాండియర్ లుక్‌తో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 'అఖండ 2' గురించి చెప్పాలంటే పవర్ ఫ్లక్చుయేషన్స్ తరహాలో ఒక్కోసారి హైకి వెళ్ళి ఆ వెంటనే లోకి వస్తుంది. చాలాసార్లు ప్రేక్షకులకు ఇదే ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే సెకండ్ హాఫ్ మాత్రం మొత్తం పీక్‌లోనే సాగుతుందని చెప్పొచ్చు. తల్లి సెంటిమెంట్, పదునైన సంభాషణలు, బాలకృష్ణ తాండవమే ఈ సినిమాకు ప్రధాన బలం. బాలకృష్ణ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఇదే కావడంతోటి ఈ సినిమా మొత్తాన్ని సనాతన ధర్మం, హిందూ ధర్మం చుట్టూనే తిప్పినట్లు కనిపిస్తుంది. మరి నందమూరి బాలకృష్ణకు హిందీ మార్కెట్‌లో 'అఖండ 2' తాండవంతోటి ఎలాంటి ఎంట్రీ దక్కుతుందో చూడాలి. 'అఖండ' విజయంలో బాలకృష్ణ నటనకు తోడు తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో కీలక పాత్ర పోషించిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. 'అఖండ 2లో తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉన్నా కూడా 'అఖండతో పోలిస్తే ఇందులో జోష్ తగ్గిందనే ఫీలింగ్ కలుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ టీవీ.